బుద్ధుడు జన్మించిన పవిత్ర స్థలం ఎలా ఉంటుంది తెలుసా? మన నేపాల్ యాత్ర డే 9లో ఆ దివ్యమైన అనుభవాన్ని మీరు కూడా ఫీల్ అవ్వండి. హలో అందరికీ, మా ఛానల్ సాయి కుమార్ టూర్స్ కు స్వాగతం. మన నేపాల్ యాత్రలో డే 9కి స్వాగతం. ఈ రోజు ఉదయం లుంబినిలోని లిటిల్ బుద్ధ హోటల్లో రుచికరమైన బ్రేక్ఫాస్ట్ చేసి అనంతరం మేము ప్రపంచ ప్రసిద్ధి చెందిన పవిత్ర స్థలం లుంబినిలోని మాయాదేవి ఆలయం వైపు ప్రయాణించాము. నేను ఇప్పుడు లుంబినిలో ఉన్నాం అనమాట. లుంబిని అంటే చూడండి, బుద్ధుని జన్మస్థానం అనమాట. ఇక్కడ నుండి ఇదే కమాన్ అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే మాయాదేవి టెంపుల్, బుద్ధుని జన్మస్థానం ప్లేస్ అనమాట. ఈ ఆలయం ఎంతో ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది గౌతమ బుద్ధుడు జన్మించిన పవిత్ర స్థలం. మాయాదేవి గారు బుద్ధుని తల్లి. ఈ ప్రదేశం ఆధ్యాత్మిక శాంతిని, పవిత్రతను మనసుకు నింపుతుంది. ఆలయం సమీపంలో ఒక చిన్న అందమైన సరస్సు కూడా ఉంది. ఆ సరస్సు ప్రశాంతమైన వాతావరణంతో, చుట్టూ ఉన్న పచ్చదనంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ గడిపిన క్షణాలు నిజంగా మనసుకు హాయినిచ్చాయి. నేను ఇప్పుడు లుంబినిలో ఉన్నాను అనమాట. అంటే లుంబినిలో బుద్ధుడి జన్మస్థానం అనమాట. ఇదే టెంపుల్ అనమాట. మాయాదేవి టెంపుల్ అంటారు. బుద్ధుడి జన్మస్థానం ఇదే అనమాట. చూడండి, ఇది సరౌండింగ్ ప్లేసెస్. కోనేరు కూడా ఉందన్నమాట. నేను ఇప్పుడు లుంబినిలో ఉన్నానమాట. మాయాదేవి అంటే బుద్ధుడి జన్మస్థానం. బుద్ధుడు ఇక్కడే జన్మించున్నమాట. ఇక్కడి నుంచి బుద్ధ మతం మొదలైంది. ధ్యానం చేస్తా ఉన్నారన్నమాట. తర్వాత మేము హోటల్కి తిరిగి వచ్చి లంచ్ చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాము. మా తదుపరి గమ్యమైన రాక్సాల్ వైపు ప్రయాణం ప్రారంభించాము. సాయంత్రానికి రాక్సాల్ చేరుకొని జై శ్రీరామ్. ఈరోజు మా నేపాల్ ట్రిప్లో భాగంగా ఈరోజు 9వ రోజు అనమాట. మేము లుంబిని నుంచి రక్సోల్ వచ్చామన్నమాట. ఈ రక్సోల్లో హోటల్ ఆర్ఎస్ అనమాట. అక్కడి హోటల్లో చెక్ ఇన్ చేసి ఆ రోజు రాత్రి అక్కడే బస చేశాము. ఇలా మా డే 9 పూర్తి అయింది. ఫైనల్ డే ఇంటికి తిరుగు ప్రయాణం వీడియో కోసం వేచి ఉండండి. వీడియో నచ్చితే తప్పక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.